ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను ప్రారంభించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లెందు, అశ్వరావుపేట, ఖమ్మం జిల్లాల్లో ఎదిలాపురం, కల్లూరు, వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఏర్పాట్లను ఎదులాపురం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాకు సంబంధిస్తే ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 117 వార్డులకు సంబంధించి ఉన్నాయి. ఇక్కడ 295 మంది కూడా చెప్పిన పోలింగ్ అధికారులను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల వారీగా కూడా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే అక్కడ కొత్తగూడెం కార్పొరేషన్తో పాటుగా ఇల్లందు, అదేవిధంగా అశ్వరావుపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అశ్వరావుపేట మున్సిపాలిటీ మాత్రం అది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి సంబంధించి తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 2 మున్సిపాలిటీలు కల్లూరు, అదేవిధంగా ఏదులాపురం కొత్తగా ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు కూడా మొత్తం కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య కూడా హోరాహోరీ సంబంధించి పోరు నడిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ అక్కడ కూడా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ స్థానాన్ని కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంటుందని కూడా ఆ పార్టీకి సంబంధించి ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం ఇటు 3 పార్టీలు సిపిఐ సంబంధించి అక్కడ స్థానికంగా కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో సిపిఐ పార్టీ కూడా కొత్తగూడెం సంబంధించి కార్పొరేషన్లో కొంత వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని ప్రచారం నిర్వహించారు. వాళ్ళు కూడా ఎక్కువ అంటే మెజార్టీ సంబంధించిన 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లు కూడా మెజార్టీ స్థానాలు గెలుపొందుతున్న ఒక ధీమా ఉంది. అయితే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూస్తే కల్లూరు, వైరా ఈ 2 సంబంధించిన మున్సిపాలిటీల్లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత హోరాహోరీగా నడిచింది. కల్లూరు అదేవిధంగా సత్తుపల్లి ఈ 2 మున్సిపాలిటీల మీద కూడా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో ఎక్కువగా వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు. మధిరాలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్ని తానే కూడా అక్కడ నిర్వహించారు. దీంతో మధిర సంబంధించి మున్సిపాలిటీలో వీళ్ళు ఎక్కువ స్థానాలు ఎక్కువ వార్డులు కూడా గెలుస్తాము అన్న ధీమా కూడా అక్కడ డిప్యూటీ సీఎం సంబంధించి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదులాపురం సంబంధించిన మున్సిపాలిటీ ఏదులాపురం మున్సిపాలిటీలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. టీఆర్ఎస్ మాత్రం సిపిఎంతో కలిసి పోటీ చేసింది. దీంతో ఇక్కడ కూడా కొంత ఉత్కంఠంగా ఉన్నా కానీ మెజార్టీ స్థానాలు 20 స్థానాల పైన గెలిచి ఆ చైర్మన్ స్థానం కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ సంబంధించి ధీమా వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ సంబంధించి కూడా వాళ్ళు కూడా మెజార్టీ సంబంధించిన స్థానాలు కైవసం చేసుకుంటామనే ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా కూడా హోరాహోరి పోరు నడిచిన నేపథ్యంలో గెలుపుపై కూడా ఎవరికి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ సంబంధించి ఎక్కువగా పెట్టుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఖమ్మం మున్సిపల్ ఎన్నికల సంబంధించి పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు కాకుండా అదేవిధంగా పోలింగ్ రోజు కూడా ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు కాకుండా కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్తో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఖమ్మం సిపి, కొత్తగూడెం జిల్లా ఎస్పీ మొత్తం భద్రత పరంగా మొత్తం అధికార యంత్రాంగం పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు సంబంధించి చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో అందరూ సాక్షి టీవీ, ఏదులాపురం, ఖమ్మం జిల్లా.